రికార్డు స్థాయిలో ఎగుమతులు, వేల కోట్ల సీ ఫుడ్ బిజినెస్. పేపర్లు తిరిగేస్తే ఇండియా ఆక్వా రంగం గ్లోబల్ లీడర్ లా కనిపిస్తుంది. కానీ 73 వేల కోట్ల సామ్రాజ్యాన్ని తన భుజాల మీద మోస్తున్న ఆంధ్రప్రదేశ్ వనామీ రొయ్యల రైతు జేబులో రూపాయి మిగులుతుందా అంటే అస్సలు మిగలటం లేదు. ఒకవైపు గ్లోబల్ మార్కెట్ ఒత్తిడితో రేట్లు దారుణంగా పడిపోతూ ఉంటే, మరోవైపు ఫీడ్ ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేట్లను ఎవరో డిసైడ్ చేస్తుంటే ఆ నష్టాన్ని మాత్రం మన ఆక్వా రైతు తన సొంత జేబులో నుంచి కడుతున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, గ్రౌండ్ లెవెల్లో ఏం నడుస్తోంది అనేది ఈవేళ ఇంపాక్ట్ స్టోరీలో చూడబోతున్నాం. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూసేయండి. అసలు ఏం జరుగుతుందో ఆ పక్కా లెక్కల్లోకి వెళ్లే ముందు ఆక్వా రంగానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో గ్రౌండ్ రియాలిటీ స్టోరీస్ కోసం వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పేజ్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వటం కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా లెక్కల్లోకి వెళ్తే, మన ఏపీలో రొయ్యల రైతులకు ప్రస్తుతం ముందున్న అతి పెద్ద ప్రశ్న, నేను ఈ రోజు హార్వెస్ట్ చేస్తే పెట్టిన పెట్టుబడైనా వెనక్కొస్తుందా అన్న డౌట్లతో చెరువు గట్టు మీద కొట్టుమిట్టాడుతున్నారు. అయితే నెల్లూరు ప్రాంతం నుంచి వస్తున్న తాజా రిపోర్టును చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కేవలం నెల రోజుల క్రితం 100 కౌంట్ వనామీ రొయ్యల ధర కేజీకి అరౌండ్ 270 రూపీస్ అంటే ఇప్పుడు అది 225 రూపాయలకి పడిపోయింది. కేజీకి 45 రూపాయల డ్రాప్ అంటే ఒక టన్ను మీద 45,000 రూపాయల నికర నష్టం. ఒకవేళ మీ చెరువులో 10 టన్నుల క్రాప్ ఉంటే కేవలం రేట్ల మార్పు వల్లే 4.5 లక్షల రూపాయల ప్రాఫిట్ గాల్లో కలిసిపోతుంది. ఇంకా దారుణం ఏంటంటే, ప్రస్తుతం ఒక టన్ను 100 కౌంట్ రొయ్యలను పండించడానికి రైతుకు దాదాపు 2.5 లక్షల రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది. కానీ మార్కెట్ ఇస్తున్న రిటర్న్ కేవలం 2.25 లక్షలు మాత్రమే. అంటే టన్నుకి 25,000 రూపాయలు డైరెక్ట్ లాస్. అందుకే 100 కౌంట్ ధర కనీసం 250 రూపాయల కంటే తగ్గకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 60 కౌంట్ లో కూడా ఇదే బాధ. అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ టన్నుకి 3.30 లక్షలు దాటుతుంటే మార్కెట్ రేటు మాత్రం 2.75 లక్షల దగ్గర ఆగిపోయింది. అంటే టన్నుకి ఏకంగా 55,000 రూపాయల గ్యాప్. ఈ గ్యాప్ రైతు బ్యాంక్ అకౌంట్ లో, డీలర్ పేమెంట్లలో క్లియర్ గా కనిపిస్తోంది. మార్కెట్ రేట్లు ఇలా పాతాళానికి పడిపోతుంటే, ఇంకోవైపు రైతును కోలుకోకుండా దెబ్బతీస్తోంది ఫీడ్ ఖర్చులు. వనామీ మేత కేజీకి 10 రూపాయలు, బ్లాక్ టైగర్ మేత కేజీకి 12 రూపాయల చొప్పున రేట్లు పెరిగాయి. అంటే 25 కిలోల బ్యాగ్ పై 250 రూపాయల అదనపు భారం. 10 టన్నుల ఫీడ్ వాడే రైతుపై కేవలం మేత వల్లే 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా బడ్జెట్ పడుతోంది. ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పే రీజన్ ఏంటంటే, ఫిష్ మీల్ ధర టన్నుకి 1.55 లక్షల నుండి 2.40 లక్షలకి పెరిగింది. సోయా లెసిథిన్ ధర 68,000 నుండి 1,10,000కు చేరింది. వాళ్ళ కాస్ట్ ప్రెషర్ ఎలా ఉన్నా ఫైనల్ ఎఫెక్ట్ మాత్రం రైతు మీద పడుతోంది. చెరువులలో ఫీడ్ వేస్తే క్యాష్ ఇమీడియట్ గా బయటకు వెళ్తుంది. కానీ రొయ్యల రేటు పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు, సర్వైవల్ గ్యారెంటీ లేదు. వనామీ సాగులో రిస్క్ అంతా మోస్తూ వాల్యూ చైన్ లో అత్యంత బలహీనమైన పొజిషన్ లో ఉన్నది రైతు మాత్రమే. కేవలం ఈ రేట్లు, మేత ధరలు మాత్రమే కాదు, రొయ్య పిల్లలు వేసిన మొదటి రోజు నుంచే రైతుకు ఖర్చుల మీటర్ స్టార్ట్ అవుతుంది. ఫీడ్ కాస్ట్, సున్నం, మినరల్స్, ఏరేటర్లు, కరెంట్ల బిల్లులు, ప్రోబయోటిక్స్ ఇవన్నీ ముందే పే చేయాలి. వీటన్నిటికి తోడు క్లైమేట్ చేంజ్ టెన్షన్లు, వైట్ గట్, ఈహెచ్పి, WSSV, విబ్రియో లాంటి భయంకరమైన వ్యాధుల భయం. ఇవన్నీ దాటుకొని క్రాప్ ను హార్వెస్ట్ స్టేజ్ కి తెచ్చాక బయ్యర్ వచ్చి రేటు తగ్గింది అంటే రైతు పరిస్థితి ఏంటి? రొయ్యలను చెరువులో అలాగే హోల్డ్ చేస్తే ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది. ఇమీడియట్ గా అమ్మేస్తే తక్కువ రేటుకు ఒప్పుకోవాలి. ఇది రైతును ఊపిరాడకుండా చేసే ట్రాప్. అందుకే ఇప్పుడు హార్వెస్ట్ టైమింగ్ అనేది కేవలం బయోలాజికల్ నిర్ణయం కాదు, అదొక పక్కా ఫైనాన్షియల్ డెసిషన్. రైతు సైజ్ తో పాటు మార్కెట్ డిమాండ్ ను కూడా నిరంతరం స్టడీ చేయాల్సిందే. చెరువు గట్టున రైతు ఇంత నరకం చూస్తుంటే పేపర్లలో మాత్రం ఎగుమతులు రికార్డులు కనిపిస్తాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇండియా సీ ఫుడ్ ఎగుమతులు 19,72,018 మెట్రిక్ టన్నుల వాల్యూమ్ తో 8.46 బిలియన్ డాలర్ల వాల్యూమ్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అమెరికాకి 1.61 బిలియన్ డాలర్లు, చైనాకి 941.6 మిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. మరి ఎగుమతులు ఇంత స్ట్రాంగ్ గా ఉంటే చెరువు దగ్గర రేట్ ఎందుకు లేదు? ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ ఒకేలా లేదు. అమెరికా మార్కెట్ కి జరిగిన ఎగుమతులు వాల్యూమ్ పరంగా 19.8% తగ్గాయి. చైనా, EU మార్కెట్లు కాపాడటం వల్ల ఓవరాల్ నెంబర్ బాగుంది. ఇక్కడ ఎగుమతిదారుడికి మార్కెట్లను మార్చుకునే ఆప్షన్ ఉంటుంది, ప్రాసెసర్ కి స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది, అంతర్జాతీయ బయ్యర్ కి ఈక్వెడా
లేదా వియత్నాం లాంటి ఇతర దేశాల ఆప్షన్ ఉంటాయి, కానీ మన రైతుకి చెరువు తప్ప మరో ఆప్షన్ లేదు. రొయ్యలు రెడీ అయ్యాక కోల్డ్ చైన్ కంట్రోల్ అసలే లేదు. అందుకే ఎగుమతుల సక్సెస్ రైతు అకౌంట్ లోకి మారటం లేదు. బేస్ లాంటి రైతు మార్జిన్ వీక్ అయితే ఎగుమతుల స్టోరీ ఎంతో కాలం నిలబడదు. మరి ఈ ఊబిలో నుంచి రైతు బయటపడటం ఎలా? ఈ నష్టాల చక్ర వ్యూహాన్ని ఛేదించే మార్గాలేంటి అంటే, ఈ రోజుల్లో పాత పద్ధతిలో ఎమోషనల్ ఫార్మింగ్ చేయటం చాలా డేంజర్. ప్రతి రైతు స్టాకింగ్ ముందే 3 క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి. నార్మల్ సర్వైవల్ లో కాస్ట్ పర్ కేజీ ఎంత పడుతుంది, సర్వైవల్ 10% డ్రాప్ అయితే కాస్ట్ ఎంత పెరుగుతుంది, రేటు మరో 30 రూపాయలు పడిపోయినా క్రాప్ సేఫా కాదా? సమాధానం నో అయితే స్టాకింగ్ డెన్సిటీని తగ్గించడం లేదా పార్షియల్ హార్వెస్ట్ చేయడం బెటర్. కొన్నిసార్లు తప్పుడు క్రాప్ వేసి నష్టపోవటం కంటే క్రాప్ హాలిడే ఇవ్వటమే నిజమైన బిజినెస్ డిసిప్లిన్. సో రైతులు పాటించాల్సిన కఠినమైన రూల్స్ ఏంటంటే, సీడ్ క్వాలిటీ తక్కువ ధరకి వస్తుందని వీక్ సీడ్ వేయకండి, అది ఎక్స్పెన్సివ్ లాస్ కి దారితీస్తుంది. ఫీడ్ మేనేజ్మెంట్, ఫీడ్ ట్రే అనేది మీ ప్రాఫిట్ మీటర్. ఎఫ్సిఆర్ 1.3 నుండి 1.6 కి స్లిప్ అయితే మీ ప్రాఫిట్ ని అది సైలెంట్ గా తినేస్తుంది. హార్వెస్ట్ ప్లానింగ్, ఏదో ఒక రేట్ వస్తుందని బ్లైండ్ గా వెయిట్ చేయకుండా కనీసం 3 బయ్యర్లతో రేట్లు కనుక్కొని పార్షియల్ హార్వెస్ట్ గురించి ఆలోచించండి. ఇలాంటి జాగ్రత్తలతో పాటు లాంగ్ టర్మ్ లో ఇండస్ట్రీ నిలబడాలి అంటే ఒక బలమైన మార్పు రావాలి. ప్రతి రైతు నోట్ బుక్ లో లేదా ఫోన్ లో డైలీ కాస్ట్ బుక్ మెయింటైన్ చేయాలి. క్రాప్ చివర్లో కాకుండా క్రాప్ మధ్యలోనే మీ ఖర్చుల బ్రేక్ ఈవెన్ మీకు తెలియాలి. చేతిలో క్యాష్ ఉంటేనే బయ్యర్ల దగ్గర నెగోషియేషన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. పరిశ్రమకు మరియు ప్రభుత్వాలకు కూడా మా సందేశం ఒక్కటే, రైతును కేవలం రా మెటీరియల్ సప్లై లాగా చూడటం ఆపాలి. ఫీడ్ ప్రాసెసింగ్ లో పారదర్శకత, సీడ్ క్వాలిటీ, అకౌంటబిలిటీ, మార్కెట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చాలా అవసరం. రొయ్యల సాగులో వాల్యూమ్ పెరగటం కంటే రైతు మార్జిన్ పెరగటం ఇండస్ట్రీ లాంగ్ టర్మ్ మనుగడకు అత్యంత ముఖ్యం. ఎందుకంటే ప్రాఫిట్ లేని ప్రొడక్షన్ అనేది ప్రగతి కాదు, అదొక పెద్ద రిస్క్. ఆక్వా రంగానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇంపాక్ట్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంపాక్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.